వ్యాపారం మీది, ప్రచారం మాది. జీవన్ టీవీ, జీ సాంగ్స్ మరియు జీవన్ టీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం సంప్రదించండి. 8688495770 8186051288. జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను శ్రీకాకుళం జిల్లా వాసులు కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో సుమారు 200 కిలోమీటర్ల జాతీయ రహదారి ఉందని, ప్రతిరోజు ఒక వాహన ప్రమాదం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దాలని కోరారు. రాష్ట్ర మంత్రివర్యులు కింజరాపు అచ్చెన్నాయుడు రోడ్లు రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రహదారి ప్రమాదాలు పూర్తిగా జీరో ఉండేవని, ఇప్పుడు చాలా ఎక్కువయ్యాయన్నారు. మంత్రివర్యులు రహదారుల ప్రమాదాలపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. వాహనం నడిపేటప్పుడు తల దిమ్మెక్కితే ఉన్న చోటనే కూర్చోవాలి లేదా పడుకోవాలని, దగ్గర ఉన్న వారి సహాయం తీసుకోవాలని అన్నారు. వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ను వాడటం మంచిదన్నారు. భారతదేశంలో రహదారులు బాగా డెవలప్ అయిన ప్రభుత్వం ఏదంటే వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉండేటప్పుడు బాగా డెవలప్ చేశారు తీర్చిదిద్దులు. మరి ఆ తర్వాతను 4 లైన్స్ వచ్చాయి, ఆ తర్వాత 6 లైన్స్ కూడా వచ్చాయి. ఈ విధంగా రోడ్స్ డెవలప్ అవుతున్న కొలది స్పీడ్ డెవలప్ అవుతుంది, కానీ కంట్రోల్ తగ్గుతుంది. ఆ విధంగా యాక్సిడెంట్స్ అవకాశాలు ఎక్కువైపోతున్నాయి. అందులో మన శ్రీకాకుళంలో 180 కిలోమీటర్లు రహదారి ఉండడం, అలాగే 6 లైన్స్ ఉండడం, దానివల్ల స్పీడు ఎక్కువ చేయడానికి ఈ డ్రైవర్స్ ప్రిఫర్ చేస్తున్నారు. అది తప్పది. ఎంత స్పీడ్కి వెళ్తే నీ జీవితం అంతా లాస్ అవుతుంది. అదే అతివేగం ప్రాణ నష్టం. కనుక స్పీడ్ తగ్గించి ఆ 6 లైన్స్ రోడ్స్ జాగ్రత్తగా వాడుకొని మళ్ళీ క్షేమంగా చేరుకుంటే ఇంటికి అది ఎంతో మంచిది ఫ్యామిలీకి. ఎక్కడైనా చిన్న యాక్సిడెంట్ అయినా సరే మొత్తం ఫ్యామిలీ అంతా ట్రబుల్ అయిపోద్ది. అతనికి ఏం జరిగినా లేకపోతే యాక్సిడెంట్ జరిగి ఏదైనా నష్టం జరిగినా మొత్తం ఫ్యామిలీ సఫర్ అవ్వాల్సి వస్తుంది ఇంటి దగ్గర. కనుక నా మనవి ప్రజలకి అందరికీ, ముఖ్యంగా డ్రైవర్స్కి, తాగి డ్రైవ్ చేయడం వలన చట్టం ఏం చేస్తుందంటే పట్టుకొని వాళ్ళకి శిక్షలు వేస్తుంది. అలాగే తాగి డ్రైవ్ చేయడం వలన డ్రైవరు చనిపోతాడు, కనుక ఉన్న కస్టమర్స్ చచ్చిపోతారు. కుటుంబ సభ్యులు ఎంత సఫర్ అవుతారు, ఎన్ని ఇబ్బందులు పడతారు. మనకి కష్టపడి తెచ్చిన మనిషి లేకపోతే పిల్లలు, భార్య, ఆ కుటుంబం, ఆ మనిషి మీద ఆధారపడిన వాళ్ళందరూ కూడా ఎంత ఇబ్బందులు పడతారంటే అది మరి ఇంకా మనం చెప్పుకోలేనంత కష్టమైన విషయం అది. మరి ఈ విషయంలో డ్రైవ్ చేసినప్పుడు మనం స్లోగా వెళ్ళడం వల్ల మనకు ప్రమాదమే కాదు. మనం అన్ని జాగ్రత్తలు తీసుకొని వెళ్ళినట్టు పెట్టుకోవాలా. మనం సెల్ ఫోన్ వాడకూడదు. అలాగే వెళ్ళినప్పుడు కూడా ఏవైనా మనకి మైండ్లో ఆలోచనలు ఉంటాయి రకరకాలు, అవేవి ఆలోచించకుండా డ్రైవింగ్ మీద మైండ్ పెట్టి చేస్తే మన ప్రాణాలకి అది రిస్క్ ఉండదు. మరి అలా చేస్తే రిస్క్ ఉండదు. మనం హ్యాపీగా ఎక్కడికైనా వెళ్ళి బండి మీద వెళ్ళి ఇంటికి మళ్ళీ క్షేమంగా చేరుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే వాహనాలు పెరుగుతున్నాయి, రోడ్డు మనం ఎంత ఎలడపు చేసినా వాహనాలు ఎక్కువ పెరగడం వల్ల మన జాగ్రత్త లేకపోవడం వల్ల ఇది జరుగుతున్నాయి. ఇలా జరగకూడదని నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ డ్రైవ్ చేసి వెళ్ళినప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం, సెల్ ఫోన్ వాడకపోవడం, అలాగే ఇంకా ఏవేవో ఆలోచించకుండా ఆ డ్రైవింగ్ మీదే ఆ మైండ్ పెట్టి డ్రైవ్ చేసుకొని వెళ్ళి క్షేమంగా ఇంటికి చేరుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సువిశాల తీర ప్రాంతంతో పాటు విశాలమైనటువంటి సువిశాలమైన జాతీయ రహదారి కూడా శ్రీకాకుళం జిల్లాలో ఉంది. ఈ జిల్లాలో అక్కడ ఇచ్చాపురం డొంకూరులో స్టార్ట్ చేస్తే ఇక్కడ కలిగి మన రణస్థలం కడిమేవాళ్ళు తీసుకుంటే సుమారు 185 కిలోమీటర్లు రహదారి ఉన్నటువంటి జిల్లా శ్రీకాకుళమే కావడం ఒక అరుదైన సంఘటన. అట్లాగే శ్రీకాకుళం జిల్లాలో జాతీయ రహదారి విస్తరించిన తర్వాత చాలా గ్రామాలు కనుమరుగైపోయాయి. రహదారి విస్తరణ ద్వారా మౌలిక వసతులన్నీ సమకూరుతాయి, శరవేగంతో అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం తీసుకొచ్చింది. అన్నీ మంచిది. ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారి పుణ్యం అంటూ ఇవాళ జాతీయ రహదారులను కూడా చక్కగా విస్తరించి సకాలంలో ప్రయాణికులకు గమ్యస్థానాలు చేర్చే కార్యక్రమాలు మాత్రం ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నాయి. ఈ తరుణంలో
శ్రీకాకుళం జిల్లా తీసుకుంటే అక్కడ ఇచ్చాపురం నుంచి కూడా ఇటు హెచ్ఎల్ కాన్స్టిట్యున్సీ రణస్థలం వరకు ఈ మధ్యకాలంలో గత 2 నెలలుగా ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి.